ప్లానింగ్ డెడ్లైన్స్ సరిగ్గా సెట్ చేయడానికి ఓ పవర్ఫుల్ టూల్ గురించి మాట్లాడుకుందాం. ఈ మాట మనం రోజూ వింటూనే ఉంటాం. కాని ఇందులో ఓ చిక్కుంది. శుక్రవారమంటే ఎప్పుడు పొద్దున్నా సాయంత్రమా ఈ కన్ఫ్యూజన్తోనే అన్నీ తప్పుతాయి. కాని మన గ్రామర్లో ఓ చిన్న మార్పు చేస్తే చాలు, ఈ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. చూడండి, శుక్రవారం పంపుతాను అనడానికి, సాయంత్రం 5 కల్లా పంపించి ఉంటాను అనడానికి ఎంత తేడా ఉందో. అదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఓ టైంకి ముందే పని పూర్తయిపోతుంది అని చెప్పడం. దీని స్ట్రక్చర్ చాలా సింపుల్. సబ్జెక్ట్, విల్ హ్యావ్, ఇంకా వర్బ్ థర్డ్ ఫార్మ్, అంతే. చూడండి, పాజిటివ్గా, నెగటివ్గా లేదా ప్రశ్నలా ఎలాగైనా దీన్ని వాడొచ్చు. సరే, అసలు రియల్ లైఫ్ ప్లానింగ్లో ఇది ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. మీటింగ్ మొదలయ్యేలోపే ఆమె రిపోర్టు పూర్తి చేసి ఉంటుంది. ఎంత క్లారిటీ ఉందో చూడండి. అలాగే మేనేజర్ వచ్చేసరికి అతను ఫైల్స్ అన్నీ సర్ది ఉంటాడు. ఇక్కడ కూడా అంతే. అంటే భవిష్యత్తులో జరిగే ఒక పనికి ముందే మరో పని పూర్తి కావడం అన్నమాట. ఈ బై, బిఫోర్, బై ద టైమ్ లాంటి పదాలు ఒక డెడ్లైన్ని సెట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. ఇది చాలా పవర్ఫుల్ టెన్స్ అయినా కొన్ని చిన్న చిన్న తప్పులు దొర్లుతూ ఉంటాయి. చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే హ్యావ్ వాడటం మర్చిపోవటం. ఎప్పుడు గుర్తుంచుకోండి, విల్ హ్యావ్ తర్వాత వర్బ్ మూడో రూపం అంటే పాస్ట్ పార్టిసిపల్ మాత్రమే వాడాలి. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటేనే ఒక డెడ్ లైన్ ఉండాలి. వచ్చే నెలకల్లా లాంటి టైం ఫ్రేమ్ తప్పనిసరి. మరి ఇదంతా ఎందుకు ఇంత ముఖ్యం? ఇది కేవలం గ్రామర్ కోసం కాదు. మీ ప్లానింగ్లో స్పష్టత వస్తుంది, మీ కమ్యూనికేషన్ మెరుగవుతుంది, ఇది మీ ప్రొఫెషనలిజంను చూపిస్తుంది. దీన్ని వాడటం వల్ల నీ మీద అవతలి వారికి నమ్మకం, కాన్ఫిడెన్స్ పెరుగుతాయి. మరి ఆలోచించండి, వచ్చే ఏడాది ఈ టైంకి మీరు ఏం సాధించుంటారో.